దేశంలో పశు సంపద అంతరించిపోతా ఉంది. ఒక దేశంలోనే కాదు, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా గడిచిన 30 సంవత్సరాల్లో పశు సంపద 70% పైగా అంతరించిపోయింది. ముఖ్యంగా పశువులు అనగానే మనకి గేదెలు, కొన్ని జిల్లాల్లో అయితే ఆవులు, చిత్తూరు లాంటి జిల్లాల్లో అయితే ఆవులు పెద్ద ఎత్తున ఉంటాయి. ఇక మేకలు, గొర్రెలు సాంప్రదాయంగా ఒక వర్గానికి చెందిన వారంతా వాటిని జీవనాధారంగా పెంచి పోషిస్తూ ఉంటారు. ఇక కోళ్ళు అయితే, నాటు కోళ్ళు అయితే ఎక్కడ కనిపించడం లేదు పెద్దగా. అవి కోళ్ళ ఫారాల్లోకి వెళ్ళిపోయాయి, చాలా రోజులు అవుతుంది. భారతదేశంలోనే పౌల్ట్రీ ఈ పక్షుల్లోకి వస్తాయి కాబట్టి బర్డ్స్, పౌల్ట్రీకి వచ్చిన ఇబ్బంది లేదు. నాటుకోళ్ళకైతే పందెం కోళ్ళు, పందాలు ఉన్నాయి కాబట్టి చాలామంది వాటి కోసం పెంచుతూ ఉన్నారు. ఆ జాతులు ఆ విధంగా రక్షించబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ రంగంలోనే నెంబర్ 1లో ఉంది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 1,005 లక్షల బర్డ్స్ పెంచుతూ ఉన్నారు పౌల్ట్రీలో. ఆ రంగానికి వచ్చిన ఇబ్బంది అంటే తగ్గుదల, అంటే ప్రస్తుతానికైతే వైరస్లు వచ్చే పరిస్థితి బాగలేదు, అది వ్యవహారం అలా ఉన్నా, ముఖ్యంగా పశు సంపద విషయంలో మాత్రం దేశంలో ఒక రకమైన సంక్షోభం ఏర్పడుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 1000-2000 పశువులు ఉండేవి. ప్రస్తుతం పెద్ద పెద్ద గ్రామాల్లో కూడా పట్టుమని 100 పశువులు కూడా కనిపించడం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ ఇస్తున్న కాకి లెక్కలు చూస్తే ఆశ్చర్యం వేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మేకలు 2,07,00,000 ఉన్నాయట. మేకలు కాకుండా గొర్రెలు 94 లక్షలు ఉన్నాయట. ఇక గేదెలు, ఆవులు అయితే 107 లక్షలు ఉన్నాయంట. ఈ విధంగా కాకి లెక్కలేసి ప్రభుత్వాన్ని, ప్రజల్ని మోసం చేయడమే. 2024లో పశువులకు సంబంధించిన సెన్సెస్ జరిగింది. మీ ప్రాంతంలో ఎవడైనా ఒక్కడన్నా వచ్చి మీ పశువుల్ని కౌంట్ చేశాడా అనే విషయాన్ని కామెంట్ చేయండి. 1950 నుంచి 1990 దాకా రైతులకి పాడి గేదెలతో పాటు వ్యవసాయం చేయడానికి ఎద్దులు, కొన్ని ప్రాంతాల్లో అయితే దున్నపోతులు కూడా, మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఆవులతో కూడా వ్యవసాయం చేసుకునేవారు. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత జంతువులు అంతమైపోతూ వచ్చాయి. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు తేడా లేకుండా భూగర్భ జలాలు కలుషితం అయిపోయాయి, తాగడానికి పనికి రావడం లేదు. మనుషులు అంటే ఆర్ఓ ప్లాంట్కి వెళ్ళి ఒక డబ్బా నీళ్ళు అయితే తెచ్చుకుంటున్నారు, కానీ పశువులకు మాత్రం భూగర్భ జలాలు తీసి పోస్తూ ఉన్నారు. అవి తాగి పశువులు రకరకాల వ్యాధుల బారిన పడి తట్టుకోలేకపోతున్నాయి. పశువులకు తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మనుషుల కంటే ఏదో ఒక విధంగా బండి మీద వెళ్ళి ఒక ఆర్ఓ ప్లాంట్లో నుంచి ఒక డబ్బా తెచ్చుకొని తాగుతూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం కూడా సరఫరా చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటింటికి మంచినీరు ఇచ్చేందుకు ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతా ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. కొన్ని రాష్ట్రాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ ప్రాజెక్టుని 2028 దాకా పెంచారు. ప్రతి ఇంటికి గనక సురక్షిత మంచినీరు సరఫరా చేయకపోతే రాబోయే రోజుల్లో పశు సంపద పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఈ భూగర్భ జలాలే గనక తీసి ఆ పశువులు గనక పోస్తే పశువులు అనేవి మిగలవు. కోళ్ల ఫారాల్లో, అందుకే కోళ్ల ఫారాలు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు స్వచ్ఛమైన ఆర్ఓ ప్లాంట్ నీళ్లు మాత్రమే కోళ్ళకు పోస్తూ ఉన్నారు. మరి భూగర్భ జలాలు పోయరే, భూగర్భ జలాలు పోస్తే ఒక్కరోజు కూడా బతకవు. పశువుల విషయంలో మాత్రం 1-2 గేదెలు పెంచుకునే రైతులు ఆ పశువులకు కూడా ఆర్ఓ ప్లాంట్ నీళ్ళు తీసుకొచ్చి ఏం పోస్తారు? మరి ఇంటింటికి స్వచ్ఛమైన జలాలు సప్లై అవుతున్నాయంటే అది లేదు, కాగితాల్లో మాత్రమే సరఫరా అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ఉంటే కేవలం 2 కోట్ల మందికి మాత్రమే సురక్షిత జలాలు అందుతూ ఉన్నాయి. ఆ జలాలు కూడా ఫిల్టర్ చేసి పంపిస్తూ ఉన్నారంటే అది లేదు. చెరువు దగ్గర ట్యాంక్ కట్టడం, నేరుగా వదలటం, ఎర్రగా నీళ్లు, అవి తాగినా పోతారు. కాగితాల్లో మాత్రం ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తున్నాం అని అంటుంది. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ప్రస్తుతానికి మంచినీరు కొనుక్కుంటున్నాం, రాబోయే రోజుల్లో గాలి కూడా కొనుక్కోవాల్సిందే, నో డౌట్. సైంటిస్టులు ఎప్పుడో హెచ్చరించారు,
1993లో క్యోటోలో జరిగిన సమావేశంలోనే హెచ్చరించారు. రాబోయే 30 సంవత్సరాల్లో వాయు కాలుష్యాన్ని కనుక నియంత్రించకపోతే ఆక్సిజన్ కూడా కొనుగోలు చేసుకొని బతకాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచే చర్యలు తీసుకోండి సైంటిస్టులు హెచ్చరించారు. ప్రపంచం పెడచెవని పెట్టింది. కొన్ని దేశాలు అయితే అమలు చేస్తూ ఉన్నాయి. ఇప్పటికీ థర్మల్ విద్యుత్ కేంద్రాలు నడుస్తూనే ఉన్నాయి. వాటిని కనుక మూసివేయకపోతే భూతాపం పెరిగి వరదలు, కుండపోత వర్షాలు, కరువులు విజృంభించే అవకాశం ఉంది. వాతావరణం మన అంచనాలకు అందదు అని హెచ్చరించారు. ఇక రాబోయే రోజుల్లో పశు సంపద పెరుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయడం. వాటి యొక్క మెయింటెనెన్స్ కూడా ఖర్చు పెరిగిపోయింది. అనుకోని రోగాలు చనిపోతూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాగితాల్లో లెక్కలు వేసుకొని ఇన్ని కోట్లు ఉన్నాయి అన్ని కోట్లు ఉన్నాయి వేసుకోవడం అని అందులో నిజం లేదు. ఆ లెక్కల్లో నిజం లేదు. దీంతో మీరు ఏకీభవిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.